అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు నాగార్జున డెవలపర్స్. యూఆర్ వాచింగ్ కేకే డిజిటల్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్బుక్ పేజ్ అండి. మీరు చూస్తున్న ఈ ప్రైమ్ లొకేషన్ వచ్చి మీకు ఏపీఎస్పీ ఐడియా ఉంది కదండి. ఏపీఎస్పీ దగ్గర జావా షోరూమ్ ఉంటుంది. ఆ జావా షోరూమ్కి బ్యాక్ సైడ్ ఒక కలవట్ వస్తుంది. ఆ కలవట్ దాటిన తర్వాతే మనకి ఈ హౌస్ ఉంటుంది. ఇది టోటల్ డైమెన్షన్స్ వచ్చి మీకు 145 గజాల స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేసింగ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది ఫుల్గా కన్స్ట్రక్షన్ అయితే చేసి 2 years అవుతుంది. దీనికి మీకు ముందుగా ఎందుకంటే ఇంట్రడక్షన్ చెప్తున్నాను, వీడియో చూసే ముందు క్లియర్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ఒకసారి వీడియో మొత్తం చూద్దరు కానీ. అయితే 145 గజాల కన్స్ట్రక్షన్ చేశారు, 145 స్క్వేర్ యార్డ్స్. ఇప్పుడు వచ్చి మీకు ఇది వెస్ట్ ఫేసింగ్లో 145 గజాల కన్స్ట్రక్షన్ చేసిన ఈ హౌస్ వచ్చి టోటల్ వాల్యూ వచ్చి మీకు 88 లక్షలు చెప్తున్నారండి. ఫైనల్గా మాట్లాడుకునే అవకాశం అయితే ఉంది. బ్యాంక్ లోన్ కూడా మీకు 60-70 lakhs వరకు అవుతుంది. ఇది G+2 అంటే G+2 అంటే మీకు కిందన 2 BHK ఉంటుందండి. ఓకే, కిందన 2 BHK ఉంటుంది. తర్వాత పైన ఓపెన్ స్లాబ్ ఉంటుంది, ఆ పైన పెంట్ హౌస్ ఉంటుంది. టోటల్గా 145 గజాలు. దీనికి ఫ్రంట్ వచ్చేటప్పటికి 40 feet రోడ్డు ఉంది. డ్రింకింగ్ వాటర్ వచ్చి పండూరు వాటర్ ఫెసిలిటీ అయితే ఉంది. గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది. అలాగే దీని గురించి లోన్ కూడా చెప్తాను కదా, నియర్గా 60-70 lakhs వరకు లోన్ చేసుకోవచ్చు. ఓకే, కావాల్సిన వాళ్ళు ఎవరు ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. వీళ్ళు వేరే ఇల్లు, పెద్ద ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇల్లు కట్టుకుని అక్కడికి గృహప్రవేశం కూడా అయిపోయింది. దాని కారణంగా ఇప్పుడు ఇందులో సామాన్లన్నీ షిఫ్ట్ చేసుకుని ఈ హౌస్ అయితే సేల్కి పెట్టారు. ఎవరైనా సరే 88 లక్షల్లో హౌస్ అంటే చాలా తక్కువ అండి ఈ ఏరియాలో. ప్రైసింగ్ కూడా ఈ ఏరియాలో గజం వచ్చి మీకు 24-25 వేలు అలా ఉంది. కానీ ఇల్లు అయితే 2 years అవుతుంది కన్స్ట్రక్షన్ చేసి. 2021 డిసెంబర్లో అలాగా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఎండింగ్ అయిపోయినట్టుంది. కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మా వాళ్ళు వచ్చి తీసుకొచ్చి చూపిస్తారు. టోటల్ వీడియో అయితే చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగార్జున డెవలపర్స్ అండి. యూఆర్ వాచింగ్ కేకే డిజిటల్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్బుక్ పేజ్ అండి. మీరు చూస్తున్నారు కదండి, ఈ ప్రైమ్ లొకేషన్ వచ్చి మనకి మారుతి నగర్ వస్తుందండి. ఈ హౌస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మొత్తం చూడండి, G+2 అండి. కిందన 2 BHK ఉంటుంది, పైనేమో ఓపెను. అలా మొత్తం చెప్తాను క్లియర్గా. ఇది ఎంట్రన్స్ వచ్చి మీకు 40 feet రోడ్ అండి. క్లియర్గా చూడండి ఒక్కసారి వీడియోలో మొత్తం మీకు క్లియర్గా చూపిస్తున్నాను. మొత్తం ఎంట్రన్స్ వచ్చేటికి టేక్ వుడ్ డోర్ వస్తుంది, ఫుల్ టేక్ వుడ్. అండ్ కిటికీలు కూడా వుడ్ వర్క్ తోటే చేశారండి. కిందన 2x4 85 టైల్స్, టీవీ యూనిట్ అండ్ మొత్తం వుడ్ వర్క్ మొత్తం కంప్లీట్గా అయిపోయింది హౌస్. కన్స్ట్రక్షన్ ఏజ్ వచ్చి దీనికి ఓన్లీ 2 years అండి. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి 2 years అవుతుంది. సొంతంగా కట్టుకున్నారు ఓనర్స్. ఇప్పుడు వేరే హౌస్కి షిఫ్ట్ అయిపోతున్నారు. కొత్త ఇల్లు కొనుక్కున్న కారణంగా ఈ హౌస్ సేల్ పెట్టారు. దయచేసి ఎవరన్నా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే వీడియో చూస్తున్న వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఈ పైన ఫ్యాన్స్, ఏసీస్ అన్నీ ఉన్నాయి కదండి, అవి షిఫ్ట్ చేసేసుకుంటారు. మీకు ఓవరాల్గా ఇల్లు మొత్తం ఎలా ఉందో అలా ఇస్తారనమాట. అందులో ఉన్న ఫర్నిచర్ తీసేసుకుంటారు. మీకు వుడ్ వర్క్, తర్వాత ఫాల్ సీలింగు, చిల్డ్రన్స్ బెడ్రూమ్లో పెయింటింగ్ మొత్తం అన్నీ అయిపోయినాయి. అవన్నీ కూడా కంప్లీటెడే. ఓన్లీ దీని ఏజ్ వచ్చేవరకు 2 years అవుతుంది. మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఒకసారి. మాస్టర్ బెడ్రూమ్ ఇది చాలా పెద్దది ఉంటుంది. 12x12 ఉంటుంది మాస్టర్ బెడ్రూము. వుడ్ వర్క్లు కూడా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్గా మీరు చూడొచ్చు. సింగిల్ కలర్ ఒక కలరు, మళ్ళీ తర్వాత మల్టిపుల్ కలర్స్ వేసారు. మీకు చేయించుకోవాల్సిన పని అయితే కూడా ఏమీ లేదండి. చిన్న పిన్ వర్క్ కూడా ఏమీ లేదు. మొత్తం అంతా కూడా నెంబర్ 1 బ్రాండెడ్గా చేశారు వర్క్. చూసారా, బాత్రూమ్స్ కానీ షింక్ కానీ అన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయి. మంచి బాగా వాడారు అనమాట హౌస్. ఇదంతా కూడా మీకు మాస్టర్ బెడ్రూమ్, కబోర్డ్ వర్క్ అన్నీ అయిపోయినాయి. తర్వాత దీనికి ఏంటంటే పైన సెకండ్ ఫ్లోర్ వచ్చేటప్పటికి మీకు ఓపెన్ స్లాబ్ వస్తుంది. అది మీకు చూపిస్తాను నేను. ఫస్ట్ బెడ్రూమ్ అయిపోయిన తర్వాత సెకండ్ బెడ్రూమ్ ఇదిగోండి, ఇది చూస్తున్నారు కదా, ఇది సెకండ్ బెడ్రూమ్. ఇది సెకండ్ బెడ్రూము అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. యాక్చువల్గా ఇదే మాస్టర్ బెడ్రూము, కానీ చిల్డ్రన్స్ వాడుకుంటున్నారు. ఇది యాక్చువల్గా ఇది చూడాలంటే ఇదే మీకు పెద్ద బెడ్రూమ్. ఇది 12x13 సైజ్ వస్తుంది. సో బెడ్రూమ్కి ఒక 6 అడుగు తేడా వస్తుంది. ఫుల్ కబోర్డ్ వర్క్ అయిపోయింది, వాల్ సీలింగ్ అయిపోయింది. 2 బెడ్రూమ్లకి 2 అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇచ్చారండి. దీనికి ఇది ఫేసింగ్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ అండి, మర్చిపోయాను మీకు చెప్పడం.
స్టార్టింగ్లో వెస్ట్ ఫేసింగ్ అనమాట ఇది. బ్యాక్ సైడ్ కూడా దీనికి వరండా అన్నీ ఉంటాయి. చూపిస్తాను క్లియర్గా మీకు. ఇదిగోండి ఫస్ట్ బెడ్రూమ్కి, మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్. బాత్రూమ్స్ కూడా చాలా నీట్గా మంచి కంపెనీ బ్రాండెడ్ ప్యారీవేర్ ఇవన్నీ వాడారు. మీరు చూస్తే లైవ్లో చూస్తే ఒకలా ఉంటుందండి, వీడియోలో చూస్తే ఒకలా ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేయండి. ఆ ఏసీలు, ఫ్యాన్స్ అవన్నీ కూడా తీసేస్తారండి. మీకు ఇబ్బంది అయితే ఏమీ లేదు. హాల్, ఇప్పుడు హాల్ నుంచి ఫస్ట్ బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్ చూపించాను కదండి మీకు. ఇది డైనింగ్ హాల్ అండి. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా డైనింగ్ హాలు. డైనింగ్ హాల్ నుంచి మీకు ఇది పూజా మందిరం అన్నట్టు. వాళ్ళు ఏంటంటే క్రిస్టియన్స్ కాబట్టి ప్రభు మందిరం కింద పెట్టుకున్నారు. మీకు ఎలా కావాలంటే అలాగా మీరు చేసుకో. ఇది వచ్చి మాడ్యులర్ కిచెన్ అనమాట. టోటల్గా కిచెన్ కూడా మొత్తం ఫుల్ వర్క్ అయిపోయింది. మాడ్యులర్ కిచెన్, కబోర్డ్ వర్క్ మొత్తం అన్నీ అయిపోయింది. ఇది కొంచెం వీడియో మిస్ అయిన వల్ల మీకు ఫోటో పెడతాను, క్లియర్గా వచ్చి చూద్దరు కానీ. అండ్ నెక్స్ట్ టోటల్గా ఫ్రంట్ ఎలివేషన్ ఇలా ఉంటుంది. 40 ఫీట్ రోడ్డు. పైకి వెళ్తున్నాం, సెకండ్ ఫ్లోర్. మీకు ఓపెన్ స్లాబ్ ఉన్నది కదా, అది చూపిస్తాను ఒకసారి క్లియర్గా చూడండి. స్టెప్స్ నుంచి ఇలా పైకి వెళ్తే మీకు ఇదంతా కూడా ఓపెన్ స్లాబ్ అండి. మొత్తం వచ్చి పిల్లర్స్ వచ్చి 12 పిల్లర్స్ చాలా స్ట్రాంగ్గా కట్టారు. 3 ఫ్లోర్స్ వేసుకునే విధంగా దీనికి పర్మిషన్ కూడా ఉందండి. మొత్తం చూసారా మీరు. ఇది లోన్ అయితే మాత్రం మీకు ఒక 60-70 lakhs వరకు లోన్ అవుతుంది. పైన ఉన్నది ఇదంతా కూడా ఓపెన్ స్లాబ్. అంటే ఇది కింద 2 BHK ఉంది, ఈ పైన ఓపెన్ స్లాబ్ ఉంది. కావాలంటే మీరు గదులు పోల్చుకుని 2 బెడ్రూమ్స్, హాలు, కిచెన్ పైన కూడా ఈజీగా మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు పైన. ఇదండి. మళ్ళీ ఇది చూసిన తర్వాత దీనిపైన ఇంకొక పెంట్ హౌస్ ఉందన్నమాట. ఇది పెంట్ హౌస్, ఒక హాలు, ఒక బెడ్రూమ్ ఉంటుంది. అది చాలా బాగుంటుంది. ఓవరాల్గా ఏంటంటే ఇది ఎవరికైనా పనిచేస్తుంది. ఎవరంటే మనకి సిటీకి దగ్గరలో ఒక హౌస్ కావాలనుకున్న వాళ్ళు, రెంటల్ పరంగా ఇన్కమ్ రావాలనుకున్న వాళ్ళు పనిచేస్తుంది. లేదు అన్న పక్షంలో మీకు ఎలా అంటే దీన్ని ఒక చర్చ్ కింద కానీ, లేకపోతే బైబిల్ స్కూల్ కింద కానీ, దేని కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎవరైనా పాస్టర్స్ కానీ, ఎవరైనా వీడియో చూస్తున్నవారు ఉంటే ప్లాన్ చేసుకోవాలనుకుంటే ప్లాన్ చేసుకోండి. లేదు రెసిడెన్షియల్ పర్పసే కావాలనుకుంటే, ఎవరైనా ఇల్లు పరంగా కూడా కావాలనుకున్నా ప్లాన్ చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుందండి ఇది. చూడండి, దీని తర్వాత మీకు పైన కూడా చూపిస్తాను క్లియర్గా. పైకి వచ్చాము, థర్డ్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత పెంట్ హౌస్ అని చెప్పాను కదండి. ఇది పెంట్ హౌస్. వీళ్ళు యాక్చువల్గా ఏంటంటే దేవుడు నమ్ముకున్న వారు కాబట్టి వీళ్ళకి నచ్చిన విధంగా మార్చుకున్నారు. మీకు ఎవరికైనా మీకు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా మీరు మార్చుకోవచ్చు. ఇది ఒక బెడ్రూము, అది డోర్ తీసలేదు, ఎందుకంటే అది ఒక వాచ్మెన్కి రెంట్కి ఇచ్చారు. తర్వాత మీరు చూస్తారు కదండి, ఇది కూడా చూడండి. ఇది మొత్తం గ్రైనైట్ ఫ్రేమ్ ఇచ్చారు. ఇది ప్రేయర్ హాల్ అనమాట. ఇది హాలు వాళ్ళకి నచ్చినట్టుగా ప్రేయర్ హాల్ కింద పెట్టుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇంకా దీనికి ఏదో పెద్ద హౌస్ కొనుక్కున్నారు. ఆ కారణంగా వాళ్ళు ఈ హౌస్ సేల్ పెట్టారు. దయచేసి ఎవరైనా సరే కస్టమర్స్ ఎవరైనా కావాల్సిన వారు ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ చూడండి. G+2 ఇది. G+2 145 గజాలు, వెస్ట్ ఫేసింగ్ హౌస్, 40 ఫీట్ రోడ్ ఉంటుంది. కింద సంపు కూడా ఉందండి. క్లియర్గా సంపు ఉంది, వాటర్ వెళ్ళిపోవడానికి సంపు మోటార్ ఉంది. వాటర్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఏరియా పండూరు వాటర్ డ్రింకింగ్ అనమాట. పండూరు వాటర్ కూడా తాగే సదుపాయం దీనికి ఉన్నది. గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది. ఏరియా అయితే చాలా మంచిది. 40 ఫీట్ రోడ్ అనమాట. ఇదండి. దీని వెనకాల మళ్ళీ పైన దీనికి బాత్రూమ్ ఇచ్చారు చూసారా, దీనికి మన పెంట్ హౌస్కి. ఇదండి మొత్తం టోటల్ ఈ హౌస్ యొక్క వివరాలు. కావాల్సిన